అంటే కులాన్ని మతాన్ని బేస్గా చేసుకొని కులాన్ని మతాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని వర్గాల మీద సిస్టమేటిక్గా దాడి జరుగుతుంటే ఈ దాడిని ఎలా ప్రతిఘటించాలో అర్థం కాని పరిస్థితుల్లో సమాజం ఉండిపోయింది అంటే దానికి ఏమని వర్ణించాలో ఏమని అభిమానించాలో నాకు అర్థం కావట్లేదు. ఒక మతానికి సంబంధించినటువంటి ఆచారాల మీద సాంప్రదాయాల మీద ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ సిస్టమేటిక్గా ఎవ్రీడే దాడి చేస్తుంటే దాన్ని చూసి చూడనట్టు మాకెందుకులే అని పట్టి పట్టనట్టు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ఓట్లు వేసిన గెలిచిన ప్రభుత్వమేనా అని ఈ ఓట్లు వేసినటువంటి ప్రజలకి అనుమానం కలుగుతుంది. రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఒక హానరబుల్ డిప్యూటీ స్పీకర్ ఈరోజు చర్చిల మీద జీసస్ క్రైస్ట్ మీద కొంతమంది పాస్టర్ల మీద చేస్తున్నటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అవి పార్టీ పరంగా తీసుకోవాలా, రఘురామకృష్ణంరాజు గారి వ్యక్తిగతమైనటువంటి వాటిగా తీసుకోవాలా అనేది నాకు అర్థం కావటం. ఒకవేళ అది పార్టీ పరంగానే అయితే, ఒకవేళ రఘురామకృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ వ్యాఖ్యలే అయితే దాన్ని మీరు ఖండించకపోతుంటే మౌనం అర్ధాంగీకారంగా అవి కూటమి ప్రభుత్వ వ్యాఖ్యలే, ఇది కూటమి ప్రభుత్వ వైఖరే అని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను. ఎందుకంటే నిన్న హైకోర్టులో జరిగినటువంటి వాదనల తరువాత ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటి అంటే హైకోర్టులో వ్యక్తిగతంగా రఘురామకృష్ణంరాజు గారు వాదనలు వినిపించిన తర్వాత ఏం జరిగిందో అనేటువంటి అంశాలని నేను ప్రజలతోటి షేర్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. నిన్న ఉపసభాపతి, ఈ రాష్ట్రానికి ఉపసభాపతిగా ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైన స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను కొన్ని అంశాలు రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. నేను దాని జోలు వెళ్ళను. ఒక ప్రాంతంలో అక్కడ చర్చి ఉండాలా, రామాలయం ఉండాలా, గొంతెనమ్మ గుడి ఉండాలా, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలా అనేది ఆ స్థానికులు లేకపోతే ఆ గ్రామ ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. ఆకివీడులో గత నెల రోజుల నుంచి ఆకివీడులో ఒక మతాన్ని టార్గెట్గా చేస్తున్నటువంటి రాజకీయాలని నేను మా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒకరి మతాన్ని ఇంకొకరి సాంప్రదాయాల్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి మతం మీద ఉంటుంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి తన టార్గెట్ బేస్డ్ తోటి ఆకువీడులో రెండు మతాల మధ్య, రెండు సాంప్రదాయాల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా తనకున్న పర్సనల్ ఎజెండాని ప్రొజెక్ట్ చేసుకుంటూ తనకున్న వ్యక్తిగతమైనటువంటి కోపం వల్ల ఒక మతాన్ని, ఒక సాంప్రదాయాన్ని సిస్టమేటిక్గా అటాక్ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు, చూసి చూడనట్టు, మాకెందుకులే అనుకున్నట్టు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా దీని వెనక ఉన్నారేమో అన్న అనుమానం రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది.
నేనైతే స్పష్టంగా చెప్తున్నా, రఘురామకృష్ణంరాజు అనేటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం దగ్గరుండి వెనుకుండి ఒక మార్గం మీద, ఒక మతం మీద సిస్టమాటిక్గా అటాక్ చేస్తుంది. ఇది క్రైస్తవులకి లేదా ఎస్సీలకి అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం అని నేను ఒక్కొక్కసారి మరి మీ ద్వారా గుర్తు చేస్తున్నాను. ఆకివీడులో ఉన్నటువంటి సమస్యని రాష్ట్ర వ్యాప్త సమస్యగా చేసి ఇది దేశవ్యాప్త సమస్యగా తీసుకొని రావాలి అనేటువంటి ఒక వైషమ్యాలు సృష్టించాలి అని చేసేటువంటి ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఉపసభాపతి యొక్క నిజమైన వైఖరి నిన్న ప్రెస్ మీట్తో బయటపడిపోయింది. అసలు ఆకివీడులో ఉన్నటువంటి ఆ గొంతేనమ్మ గుడి అనేటువంటి ఒక గుడి అది పాడుపడిపోయిన